కూడా ముఖ్యంతో కూడా సమీక్ష చేసుకొని అందరితో మాట్లాడి ఓటింగ్ సరళి ఏ విధంగా పడ్డదు, తర్వాత ఓటింగ్ ఏ విధంగా ఉంటుందంటే ఒక ఎలక్షన్కు ఒక తీరు ఎలక్షన్ ఉంటుంది, ఒక తీరు ఒక ఓటింగ్ ఉంటుంది. ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ట్రయాంగిల్ ఫైట్లో కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన ప్రదర్శన చేసింది. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా నిజంగా వాళ్ళకు చేతులు జోడించి నమస్కరించి రేవంత్ అన్న ఒకే ఒక మాటతో పిలుపుతో ఈ క్యాండిడేట్ అంటున్నంటే ఈరోజు గెలుపుకు దగ్గరగా తీసుకొచ్చినారు అంటున్నంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషి. గ్రామస్థాయి కార్యకర్తలు, బూత్ స్థాయి ఏజెంట్లు, బూత్ స్థాయి అధ్యక్షులు, మండల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్లు, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్లు, ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఈరోజు మెదక్ పార్లమెంట్లో భాగస్వామ్యమైనారు. కానీ దురదృష్టవత్తు టీఆర్ఎస్ బీజేపీ లోపాయికారి ఒప్పందంతో ఈరోజు వాళ్ళు గెలిచిన నీలమ్మద్ ముదిరాజు గారు నైతికంగా విజయం సాధించినట్టే లెక్క. ఈరోజు తర్వాత వాళ్ళ లెక్క డబ్బులతో సారతో తర్వాత కొనడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. సిద్ధాంతాలకు విలువలకు కట్టుబడి కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నమ్ముకొని అన్న ఇచ్చిన 6 గ్యారెంటీలను ప్రజలకు తీసుకుపోవడం, అదే గ్యారెంటీలను చూపి తర్వాత ఓట్లేయమన్నాం. నిజంగా మా నాయకుడు వారి నాయకత్వంలో పనిచేయడం గర్వంగా ఉంది. వారు ఏం చెప్పినా రెఫరెండంగానే భావిస్తామన్నారు. కానీ ఈరోజు వారు చెప్పిందే రెఫరెండంగానే ఈరోజు తర్వాత కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినారు. దురదృష్టవత్తు మెదక్ వాళ్ళ తర్వాత చాలా కాన్సన్ట్రేషన్ చేసినారు. కేవలం బీజేపీ అభ్యర్థి గెలవాలని ఇక్కడ ఉన్న తర్వాత సీఎం కేసీఆర్ గారు కానీ, గౌరవ కేసీఆర్ గారు కానీ, గౌరవ మంత్రి హరీష్ రావు గారు కానీ పనిచేయడం జరిగింది. వాళ్ళ శ్రేణులకు కూడా వాళ్ళు ఇండికేషన్ అనేది ఇచ్చినారు. ఎక్కడ చూసినా సరే వారందరూ కూడా ఖచ్చితంగా మధ్యాహ్నం నుంచే వాళ్ళు ఎక్కడంటే వాళ్ళు మేము పోలింగ్ సరళి ప్రశ్నించినప్పుడు మధ్యాహ్నం నుంచే బీజేపీ చెప్పినారు. అయినా సరే ఒకరి పార్టీ సిద్ధాంతం ఒక తీరు ఉంటుందో వారు లోపాయికారు ఒప్పందం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రం మనోనిబ్బరంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవాలని కృషి చేసినందుకు నిజంగా వారికి పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటున్నాం. ప్రతి కాంగ్రెస్ ఎవరైతే పార్టీ కోసం పనిచేసారో వాళ్ళకు తగిన గుర్తింపు ఉంటుందో అదే విధంగా తర్వాత ఏదైతే రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని ప్రోత్సహించి వారి నాయకత్వానికి ఎన్నుదన్నుగా నిలిచిన ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకు కానీ, శ్రేయభిలాషులకు కానీ, కర్షకులకు, కార్మికులకు అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ఎలక్షన్లో మీ సహకారం, మేధావుల సహకారం, కర్షకుల సహకారం కూడా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపే ఉంది. కానీ నేను ఒకటే గుర్తు చేయదలుచుకున్న తర్వాత ఈ మెదక్ జిల్లాలో సర్వే సత్యనారాయణ తర్వాత ఇందిరాగాంధీ వెళ్ళే జిల్లాలో ఒక అద్భుతమైన ఫలితాలను తీసుకురావడానికి కృషి జరిగింది. కానీ ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా వారు లోపాయికారు ఒప్పందంతో కొంత కుదుటపడిన నర్సాపూర్ తాలూకాలో ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారు, అంతటా కూడా కాంగ్రెస్ వైపే ఉన్నారు. కొన్ని జరుగుతుంటాయి కనుక ఏం చేయలేము. అది ఏంటంటే కొంతమందిని టార్గెట్ చేసి కొంతమందిని ఇబ్బంది పాలు చేయాలని చెప్పేసి వాళ్ళు అనుకున్న కొన్ని వర్గాలు కొంత విధంగా తర్వాత ఆక్రోశాన్ని వెలగక్కిన కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం ఏ దానికి లొంగకుండా పార్టీ విజయం కోసం పనిచేసి దారుదాపులో తీసుకొచ్చినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చేసుకుంటూ ఇక ముందు కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని, అన్న రేవంత్ గారి నాయకత్వాన్ని శిరసా వహిస్తూ స్థానిక సంస్థ ఎలక్షన్లో మనకి సత్తా సాడతారని, మెదక్ జిల్లాలో కూడా మంచి ఫలితాలే ఉన్నాయి. ఎందుకంటే అనివార్య కారణాల జరుగుతుంటాయి. కానీ ఆయన కార్యకర్తలు మనోనిబ్బరంతో ధైర్యంగా ముందుకెళ్ళి అన్న రేవంత్ నాయకత్వాన అన్ని రకాలుగా ప్రజలకు మేలు జరగడానికి ఈ కాంగ్రెస్ పార్టీ ద్వారానే ప్రజలకు మేలు జరుగుతుందని ప్రజలు ఆశిస్తారు. కనుక వారి ఆశలను వమ్ము చేయకుండా ప్రతి కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్తలు కూడా ముందుండి కార్యకర్తలకు అండగా ఉండాలా, ప్రజలకు అండగా ఉండాలా. స్థానిక సమస్యల మీద అయితేనేమి అన్నిటి కూడా మనం ప్రభుత్వంలో ఉన్నా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి, అధికారుల దృష్టికి తీసుకొచ్చి, మా దృష్టికి తీసుకొచ్చి రావాలని కాంగ్రెస్ కార్యకర్తలకు ఎల్లప్పుడూ మేము అండగా ఉంటామని ఇన్ని ఓట్లు వేసిన పార్లమెంట్ పరిధిలో కానీ, నర్సాపూర్ తాలూకాలో కానీ ప్రతి ఒక్కరికి మీకు ప్రతందరికి కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ మీ రుణము కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా తీసుకుందని గుర్తు చేస్తున్నాను. MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.